నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క శ్రేక్తలు ఏకీవించక మునుపు ఆయన శ్రేక్తలు జ్ఞాపం చేసుకుంటూ ఆయన మన వల్ల ఈ లోకంలో ఏ విధంగా అయితే చేస్తురాకులు వస్తున్నాడో మన యొక్క జీవితాన్ని మన యొక్క బ్రతుకులను ఒకసారి సరి చేసుకొని ఒకసారి ఆయన అయోగ్యమైన రీతిలో బలలో ఏకీవించాలని ప్రభుపేట కోర్చి వస్తున్నాను. బల్ల కొరకే ఆయన వాక్యంలో బల్లలో ఏకీపించక మునుపు ఆయన లేఖన భాగంలో నుండి ఒక మాటను చదువుకుందాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 40వ వచనం 41వ వచనం కలిసి చదువుకుందాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 40-41. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదాము. ఆకాశముందు మన దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తుకుందాము. అలాగే కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనము అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునే అలాగ చేసి రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలను. ప్రభునందు ప్రేమ కలిగిన మా తండ్రి, మిక్కులుగా ప్రేమించిన మా ప్రభువా, నీ ఘనమైన నామం బట్టి నీకు వందనాలు. నా యొక్క ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి, నీ కనపరచడానికి ఎన్నికలేనటువంటి మమ్మల్ని ఏర్పాటు చేసుకొని నీ యొక్క స్వకీయ సాంరాజ్యంలో నీ యొక్క కటాక్షము, నీ యొక్క దయ, నీ కనికరము, నీ కృప మా ఎలా చూపించి తద్వారా మిమ్మల్ని విమోచించుకున్నారు. నీ మార్గం నడిపజేస్తూ వచ్చినారు. లోకం నుండి ప్రత్యేకమైన జనాంగంలో నుండి ఏర్పరచుకొని ప్రత్యేకమైన జనాంగంలో మనం చేస్తూ రాకపోతే వచ్చినారు. రాజులు ఏంటంటే యాజ సమూహంలో చేస్తూ వచ్చినారు. అంత మాత్రం మాకు కాకుండా మా యొక్క స్థితిని, మా యొక్క గతిని, మా యొక్క దేన స్థితిని నువ్వు జ్ఞాపం చేసుకొని నీ యొక్క కృపలో మమ్మల్ని కటాక్షించి ఎల్లప్పుడూ నివసించినట్లు, నేను కనపరచుకున్నట్లు, నేను మహిమపరచగలిగేటువంటి ధన్యకరమైన జీవితాలను నేను అప్పుడు వచ్చిన అందరికీ నాకు అనిపించిన బట్టి నీకు వందనాలు తెలియచుకుంటూ వస్తున్నాను. అటు రీతిలో హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించిన వారందరితో పాటు నేను కూడా నిన్ను కనపరచడానికి ఇచ్చిన భాగ్యం బట్టి నీకు వందనాలు. నేను ఈ సమయంలో నీ బలలో చెవేయకునుపు నేను ఒకసారి మమ్మల్ని పరిశీలించుకొని మా యొక్క స్థితిని, మా గతిని, మా యొక్క నడకలను, మా యొక్క ప్రవర్తనను నేను సరి చేసుకున్న వారమ్మాయి. నేను నీ వైపు తిరిగి, నీ తట్టు తిరిగి మా చేతుల్ని ఎత్తించి నేను దాంట్లో యోగ్యమైన రీతిలో పాల్పొందినట్లు నీ సహాయం దయచేయమని నేను సులువుగా చెట్లు పెట్టి ప్రతి అంధకార శిలుపులను తప్పించమని కోరుకుంటూ నిలబడుతున్నవాడు మట్టివాడు వట్టివాడిని ఎరిగి నీ శిలువ చాటు మరుగుపరచమని నీవే నీ మహిమతో ఈ ప్రభావంతో మాకు కావాల్సిన నీ లేకపోతే అనుగ్రహించి నీ చిత్తానుసారంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించబట్టమని కోరుకుంటూ మా ప్రార్థన అంగీకరించమని ఈ యొక్క సమయంలో నీ చేతి నీ సన్నిధితో ప్రార్థించుకుంటూ వస్తూ నీ శిలువ చాటు మరుగుపరచమని ఏ స్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నీ యొక్క బలలో ఏకీవించే ముందు నీ యొక్క స్థితిని, మన యొక్క పరిస్థితులను మనము జ్ఞాపకం చేసుకున్న వారమై యోగ్యమైనటువంటి రీతిలో అనుసరించాలని, ఆయన కనపరచాలని ప్రభు ఆశపడుతూ రాగలిగి వస్తున్నాడు. అందుకనే విలాప వాక్యాల్లో ఆయన మాట్లాడుతున్నాడు. నా మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. ఆకాశమందున్న దేవుని తట్టు మీ హృదయములను, మన చేతులను ఎత్తి పట్టుకుందాము. అనగా మన యొక్క స్థితిని, మన యొక్క బ్రతుకులను, మన యొక్క గతిని మనం ఎరిగిన వారమై ఆయన వైపు చేతులెత్తి ఆయన్ను మనము ఎల్లప్పుడూ మన యొక్క పరిస్థితులను మనం ఒప్పుకొని యోగ్యమైన రీతిలో పాలు పొందాలని ప్రభు ఆశపడుతూ రాగతొస్తున్నారు. అందుకనే మరి ఆ మాట మాట్లాడుతూ వస్తుంది. ఈ దేన స్థితిలో ఉన్నటువంటి నన్ను ఇంత మనం చదివినాం.
లూకాసు వార్త 1:46 నుండి 47, 48 చూసినట్లయితే ఆమె యొక్క దీనస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ జాగ్రత్త వచ్చినాడు. చూడండి ఒకసారి మాట చూద్దాం. 47 ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మరక్షకుడైన దేవుని ఎందుకు ఆనందించినది. సర్వశక్తుడు నా గొప్ప కార్యం చేసిన ఇది మొదలుకొని అన్ని తరుణ వారిని ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయన నామము ఎంతో శ్రేష్టమైనది. ఆయన నామము ఎంతో ఉన్నతమైనదిగా కనబడుతూ రాగలుగుతూ వస్తుంది. కనుక ఆయన యొక్క నామాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మన స్థితిని మనము ఒకసారి పరీక్షించుకునే వారంగా ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో దాన్ని మనం ఎరిగిన వారమై యోగ్యమైన రీతిలో ప్రభు బలలో ఏకీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. రక్షించబడినటువంటి నా యొక్క జీవితాల్లో మరి ముఖ్యంగా మన యొక్క స్థితిని, మన యొక్క బ్రతుకును అది ఎరిగిన వారంగా ఉండాలి. అందుకంటాడు, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను అది తుదకు ఏమవుతుందట, మహాభివృద్ధిని అవుతుంది. 8:7 చెప్తూ రాగలితో వచ్చినాడు. కనుక ఇటువంటి లేఖనభాగాలను మన యొక్క జీవితాల్లో అన్వయించుకున్న వారమై దేవుని యొక్క కృపలో మనం అంతకంతకు ఎదిగే వారంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? ఆయన స్థితిని ఎరిగినటువంటి వారమై ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉన్నట్లయితే యోసేపు వల్లే లేక అహాజ వల్లే మనం ఎంతగానో ఆశీర్వదించబడే వారంగా కనబడుతులాగా చూస్తుంటాం. అందుకనే ఆయన అంటులాగా చూస్తున్నాడు, ఆ స్థితిని కటాక్షించిన వాడై, ఆయన స్థితిని ఎరిగిన వాడై యోసేపు తల మీదకి ఆయన ఏం చేస్తులాగా వచ్చినట్ట, ఆశీర్వాదాన్ని తీసుకుంటూ రాగత వచ్చిన వాడుగా కనబడుతులాగా చూస్తున్నాడు. చూడండి ఒకసారి ఇక్కడ ద్వితీయోపదేశకాండము 33:16 చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 33:16 అతడు భూమిని దీవించును. అమ్మా, పొదలో నుండి వారి కటాక్షము అమ్మా యోసేపు తల మీదికి దిగి వచ్చెను. మొదటిగా మనం పొద్దున చదువుకున్నాం, ఆయన కటాక్షము ఉండడం ద్వారా మన జీవితాల్లో కలిగినటువంటి ఐశ్వర్యము లేక ఆశీర్వాదము, ఘనమైనటువంటి నామము ఎటు రీతిలో ఉన్నదో దాన్ని ఎరుగుతూ రాగత వచ్చినాం. అది ఇక్కడ అంటున్నాడు, అది యోసేపు వలె అది తల మీదికి దేవుని యొక్క ఆ పొదలో నుండి వచ్చినటువంటి కటాక్షము యోసేపు తల మీదికి ఏమొచ్చిందంట, ఆశీర్వాదం వచ్చింది. కారణం ఏంటంటే దేవుని యొక్క స్థితిని ఎన్నిటి వాడిగా కనబడుతులాగా వస్తున్నాడు. అదే అధ్యాయంలో 24 చదవండి ఒకసారి. అదే అధ్యాయం ద్వితీయోపదేశకాండము 33:24 కూడా మాట్లాడతాడు. అమ్మా, ఆషేరుని గురించి ఇట్లా నేను, ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడిను, ప్రకాశము నందును. దేవుని యొక్క కటాక్షము అనగా వారి యొక్క జీవితాలు మనకు సాదృశ్యంగా కనబడుతున్నాయి. అనగా వారు ఎటువంటి వారిగా జీవిస్తున్నారు, రక్షించబడినాము, దేవుని చేత విమోచించబడినాము, దేవుని యొక్క నామంలో బాప్తిసం పొందినాము అని నీ యొక్క నా యొక్క జీవితంలో అనేక సార్లు మన యొక్క జీవితాన్ని మనకు నచ్చిన రీతిలో మనం వెళ్ళిపోయినట్లయితే దేవుడు దాన్ని ఆశీర్వదించేవాడు కాడు. ఎందుకంటే మన యొక్క స్థితిని, మన యొక్క గతిని మనం ఎరిగేవారంగా ఉండాలి. మన యొక్క బ్రతుకు అంతకంతకు అభివృద్ధి చెందాలనంటే మనము దేవుని యొక్క కృపలో అణిగి మెలిగే వారంగా ఉండాలి. అందుకే మనము మన అందరికీ తెలిసినటువంటి మాట, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడంటే లూకాసు వార్త 15:25 నుండి 32 వరకు చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనబడుతుంటాడు. లూకాసు వార్త 15:25 నుండి 28 వరకు 32 వరకు చూసినట్లయితే అక్కడ మనకు చాలా సార్లు లేక అనేక పర్యాయాలు దాన్ని ఎరిగినటువంటి వారము, దాన్ని చూసినటువంటి వారము, దాన్ని మన యొక్క మనము దాన్ని ఎన్నోసార్లు సవి చూసినటువంటి వారికి కనబడుతులాగా చూస్తుంటాం.
కానీ దాని యొక్క సందర్భాలలో మనం తప్పేవారు ఉంటాం. ఎందుకంటే ఆ 15 నుండి చూసినట్లయితే ఆ 10వ వచనం చూసినట్లయితే దేవుడు ఒక ఉపమానాన్ని ఆయన శిష్యులైనటువంటి వారికి కూడినటువంటి వారందరికీ చెప్తూ రాగతోస్తుంటారు. అది మనందరికీ తెలిసింది. ఏమి కదా అది? తప్పిపోయిన కుమారుని యొక్క జీవితము. దేవుడు మన జీవితాలలో కూడా అనేక సార్లు దేవుని యొక్క కృప నుండి, దేవుని యొక్క ఉద్దేశం నుండి, దేవుని యొక్క కటాక్షం నుండి పలుమార్లు తప్పిపోయినటువంటి అనుభవాలు కలిగినటువంటి వారిని కనబడుతురాగా చూస్తుంటాం. అయితే తప్పిపోయిన కుమారుని గురించి నేను ఎక్కువగా మాట్లాడను, కానీ అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అనగా తండ్రి మాట వినేటటువంటి వాడు, తండ్రికి లోబడినటువంటి వాడు, తండ్రి యొక్క మాటలను శ్రద్ధగా వింటూ తండ్రి ఏదైతే చెప్తూ రాగలతో వచ్చినాడో దాన్ని చేస్తూ వస్తున్నటువంటి ఒక వ్యక్తి. అంటే ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడు పెద్దవాడు, అతని పేరు మనకు తెలియదు, కానీ పెద్దవాడు ముందు ఉన్నది. అంతేకాని అతని యొక్క ఆ విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనము కూడా అటువంటి అనుభవాల్లో ఒకవేళ ఉన్నామేమో, లేక అటువంటి జీవితాన్ని మనం కూడా జీవించాలని ప్రభు ఆశపడుతున్నాం. అంటే కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడ్డవి కూడా కనబడుతున్నాయి. అయితే తప్పిన కుమారుడిని గురించి అది పక్కన పెడితే, అతడు దేవుని యొక్క లేక తండ్రి యొక్క మాటను వినకుండా తన యొక్క తండ్రి యొక్క మాటలను పెడచేని పెట్టి తనకి ఇష్టానుసారంగా జీవించిన జీవితాన్ని పోయినాడు. వదిలేండి. అయితే తండ్రి మాట వినేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అయితే ఆ మాట ఎందుకని చెప్తున్నా అంటే, రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఆ తండ్రికి లోబడినటువంటి వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ కుమారునిలో ఉన్నటువంటి లక్షణాలు చూద్దాం. అయితే ఎటువంటి రీతిలో అన్నాడు, నీవు నేను అట్లా ఉంటే కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు కాడు. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళడానికి ఇష్టపడేటువంటి వాడు అంతకన్నా కాదు. కానీ ఆ కుమారుని యొక్క విధానం ఒకసారి చూడండి. ఒకసారి 28వ వచనం చదవండి ఒకసారి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనల్లక ఓయను గనుక అతని తండ్రి చాలు. అయితే అతడు కోపపడి అనగా 27వ వచనంలో చూసినట్లయితే ఒక సందర్భం జరుగుతుంది. ఆ తండ్రి ఇంట్లో సంతోషంతో ఉన్నారు. అయితే ఇతడు పొలం వెళ్ళాడు. వచ్చేవాడికి తండ్రి ఇంట్లో కార్యం జరుగుతుంది. అతనికి ఏంటో తెలియదు. పనివారిని పిలిచాడు. పనివారిని పిలిచి ఏమిటంటే వారు చెప్పారు, ఇలాగా మీ తమ్ముడు వచ్చాడు, మీ తమ్ముడు వచ్చిందని బట్టి మీ నాన్నగారు ఒక విందుని ఏర్పాటు చేసి సంతోషంతో ఆనందంతో ఉన్నది, అందుకని విందు ఏర్పాటు చేశారని చెప్తే 28వ వచనం వచ్చేసరికి అతను అయితే కోపపడి లోపలికి వెళ్ళనల్లక. ఇదేంటి? దేవుని మాట వినేటువంటి వాడు కాదా, లేక తండ్రి మాట వినేటువంటి వాడు కాదా? తన సహోదరుడు తిరిగి వచ్చాడంటే ఏం చేయాలా? ఇతడికి కూడా సంతోషించాలా, ఇతడు కూడా ఆనందపడాలా, ఇతడు కూడా దేవునికి యొక్క మాటలు లేక తండ్రికి విధేయుడు కనుక అతడు కూడా సంతోషించి వెళ్ళి అయ్యో నా తమ్ముడు తప్పి వచ్చాడు అని సంతోషించడం పోయి అక్కడ తనలో కనబడినటువంటి విధానం ఏంటంటే ద్వేష స్వభావం కనబడింది, ద్వేషం కనబడింది. అనగా అంటే తప్పిన కుమారుడిని లేక తప్పిన తమ్ముడు వస్తే దాన్ని అతడు ఏం చేయలేకపోయాడు, సహించలేకపోయాడు. అంటే ఇంతగా తండ్రిని ఇచ్చేసాడు. ఒకవేళ ఎన్నైనా కారణాలు ఉండవచ్చు, ఎన్నైనా సందర్భాలు ఉండవచ్చు, ఎన్ని రకాలైన బ్రతకవచ్చు, కానీ ఆ తప్పిపోయినటువంటి కుమారుడు వచ్చేటప్పటికి లేక తన తమ్ముడు వచ్చేటప్పటికి అతడు సంతోషానికి బదులు ఏమైంది? ద్వేషం మొదలైంది. ఈనాడు రక్షించబడినామని చెప్పబడుతున్న నీ యొక్క నా యొక్క జీవితాలలో ప్రియ సోదరి ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మనం విన్నాం, ఎన్నోసార్లు ఈ వాక్యం ధ్యానించాం, ఎన్నోసార్లు ఈ యొక్క వాక్యంలోని యొక్క అర్థాలను మనం తెలుసుకుంటూ రాగలిసి వచ్చినాం. అందుకన్నాడు విలాపవాక్యాలు 3:40 ఏమని, నీ యొక్క మార్గంలో తెలుసుకొని అనగా నీవు ఎట్లా జీవిస్తూ రాగలిసి వస్తున్నావో, దేవుని యొక్క కృపలో నువ్వు ఎట్లా బ్రతుకు రాగలిసి వస్తున్నావో, నీ యొక్క స్థితిని ఎట్లా ఉంటుందో దాన్ని ఎరిగి ఏం చేయాలని నువ్వు యెహోవా తట్టు తిరగాల. కానీ ఇతడు దేని యొక్క ద్వేష స్వభావం కలిగిన వాడిగా ఉండి తన తమ్ముడి ఎట్లా అతడు ఎంతగానో కోపగించిన వాడై
అతడు ఏం చేసినాడు? లోపలికి వెళ్ళనల్లని వాడిగా కనబడుతున్నాడు. ఈనాడు నీ యొక్క జీవితాల్లో అనేక సార్లు దేవుని యొక్క పిల్లమని చెప్పబడుతూ, దేవుని ప్రజమని చెప్పబడుతూ, దేవుని కుమారులమని చెప్పబడుతూ, దేవుని కుమార్తెలమని చెప్పబడుతూ అనేక సందర్భాల్లో ఆయనను అలాగన్నాడు, లేకపోతే ఇలాగన్నారు, వాళ్ళు ఇలాగ చేశారు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఎలా అన్నారు అని కది వారి మీద ద్వేషం పెంచుకున్న వారమై మనం ఏం చేస్తాం? మనుషులను చూచి, మనుషులను బట్టి దేవునికి దూరం అయిపోయి వారుకుంటున్నాం, దేవుణ్ణి ఆయాసపరిచే వారుకుంటున్నాం, దేవుని మీద కోపగించే వారిని కనబడుతున్నాం. అయితే అతను చేసినటువంటి మొదటి తప్పు, తమ్ముని ఎల్ల మంచి స్వభావం కలిగి జీవించవలసిన వాడు ఏం చేశాడండి? ద్వేషంకు మొదలైంది. అంటే అసూయ. అంటే అతను వచ్చాడు, వచ్చి అన్ని సర్వనాశనం చేసినాం, కానీ తండ్రి మళ్ళీ అతనికి ఏం చేశాడు? సంతోషంగా విందు చేస్తున్నాడు అనేటువంటి కోపంతో తను వెళ్ళలేదు. ఈనాడు నా యొక్క జీవితాల్లో కూడా అనేక సార్లు అటువంటి అనుభవాలు కూడా జీవిస్తున్నామా? అటువంటి అనుభవాల్లో మన యొక్క జీవితాలు నడిచేవారుగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాయా? అటువంటి బ్రతుకుని మనం కలిగిన వారమై దేవునికి దూరంగా జీవించేవారనుకుంటున్నావా? ఒకసారి ఆలోచించుకుందా. నీ మార్గం ఎట్లాగుంది? నీ పరిస్థితులు ఎట్లాగుంటున్నాయి? నీ స్థితి ఎట్లాగుంటుంది? ఎన్నిక లేనటువంటి నిన్ను, ఎందుకు పనికిరానటువంటి నిన్ను ఆయన ప్రేమించినాడు, ఆయన కటాక్షించినాడు, నీ మీద దృష్టించినాడు, నీ మీద జాలిపడినాడు, నిన్ను కరుణించి విమోచించి రక్షించి తన యొక్క సంఘంలో ప్రత్యేకమైనటువంటి ఒక ఆయన యొక్క సమాజంలో నేను చేస్తే దేవుని మీద కోపగించి దూరం అయిపోతున్నటువంటి అనుభవాలు. రెండవదిగా చూసినట్లయితే అతనిలో ఉన్నటువంటిది అదే అధ్యాయం 2వ భాగం చదువు ఒకసారి. లోపలికి వెళ్ళనల్లకపోయాను, అమ్మ ఆ వచనం మళ్ళీ చదువు ఒకసారి. పోయాను కనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి ఏం చేశాడండి? అంటే ఎంతవరకు వచ్చాడు అతను? లోపల ఉన్నటువంటి తండ్రిని అవమానపరిచిన వాడు కనబడుతున్నాడు. రెండవది, లోపల ఉన్న తండ్రిని ఆయన ఎంతగానో కోపగించిన వాడు కనబడుతున్నాడు. అతను ఏమని కోపగించి అతని తండ్రి బయటకు వచ్చి అతని లోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. అతని తండ్రిని బయటకు లాగిన వాడు కనబడుతున్నాడు. అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా అనేక సందర్భాలలో అనేకలను కాని సందర్భాలను బట్టి కాని మాటలు మాట్లాడుతూ కాని సందర్భాలు చూస్తూ దేవునికి అవమానకరమైనటువంటి జీవితాలను మనం జీవిస్తూ దేవుడిని అవమానించే వారిగా కనబడుతున్నాం. కారణం ఏమిటి? 5, 12, 15, 12 అంటాడు ఏమని? ఆ చిన్న కుమార్తె తన కలిగిన ఆస్తి అంతా పట్టిపోయినాడు, కానీ పొన్లు వదిలేండి. అయినప్పటికీ తండ్రి వచ్చినాడు అనగా తండ్రిని బయటికి లాగిన వాడిగా కనబడుతున్నాడు, తండ్రిని అవమానించిన వాడిగా కనబడుతున్నాడు, తండ్రికి గౌరవం లేనిదిగా చేసిన వాడిగా కనబడుతున్నాడు. ఈనాడు నిన్ను రక్షించినటువంటి తండ్రికి అవిధేయమైనటువంటి జీవితాన్ని బ్రతికేటువంటి అవిధేయులుగా జీవించేటువంటి బ్రతుకును మనం బ్రతికే వారంగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాం. ఇంకను అట్లాంటి అనుభవాలలో జీవిస్తూ మనం ఏం చేస్తున్నామండి? మన చేతిని పైకెత్తే వారుకుంటున్నాం. అయితే ఆయన తండ్రి వచ్చి మాట్లాడుతున్నాడు. 29వ వచనం చదువు ఒకసారి. అందుకతడు తన తండ్రితో, ఇదిగో అయినను సంతోషపరిచినట్లు నీవు నాకెన్నడను ఒక గొర్రె పిల్లనైనను ఇయ్యలేదు. చాలు. ఆయన తండ్రితో ఆయన ఎంతగానో మాట్లాడుతూ వస్తున్నాడు. వ్యక్తిగత జీవితాలను, వ్యక్తిగత బ్రతుకులను, అయ్యా నేను ఇంతకాలం బట్టి నీకు ఇన్ని సేవలు చేస్తున్నానే, ఇంతకాలం బట్టి నీకు ఇంతగా బ్రతుకుతున్నానే, ఇంతగా నేను జీవిస్తున్నప్పటికీ నాకు ఇవ్వాల్సినటువంటి ఒక్కనాడైనా సరే నా స్నేహితులతో ఆనందించడానికి ఏమాత్రం నీవు ఇవ్వలేదు. అయితే నీ యొక్క సంపద అంతటినీ దుర్వ్యాపారం చేసి పాడేసుకుని వచ్చినటువంటి కుమారునికి మాత్రం నువ్వేం చేస్తున్నావు? విందు చేస్తున్నావు. అనగా వ్యక్తిగతమైనటువంటి జీవితము, వ్యక్తిగతమైనటువంటి అనుభవంలోనికి తను వెళ్ళినటువంటి వాడికి కనబడుతురాగలుగుతూ వస్తున్నాడు. మూడవదిగా వ్యక్తిగతంగా తను ఎంతగానో హెచ్చించుకుంటూ వచ్చిన వాడుగా అన్నాడు. తండ్రితో మాట్లాడవలసినటువంటి విధానంలో
తను మాట్లాడలేనటువంటి అనుభవంలోనికి వెళ్ళేవాడిగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాడు. ఈనాడు నీవు నేను కూడా దేవుని సంఘంలో అంగములుగా చేపడినటువంటి నీవు నేను ఎట్లాగూ దేవునికి అవిధేయులుగా జీవిస్తురాగలుగుతూ వస్తున్నాం. ఎట్లాగూ దేవునికి విధేయులుగా జీవించగలిగేటువంటి అనుభవంలో ఉండేటువంటి వారిగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాం. దేవునికి లోబడే వారిగా ఉంటున్నామా, దేవునికి అవిధేయులుగా ఉండేటువంటి వారిగా కనబడుతురాగలుగుతూ వస్తున్నామా? ఇక్కడ యోసేపు అయితే ఏం చేశాడండి? ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? దేవుని మాటకు లోబడినాడు. కనుకనే ఆయన కటాక్షము, పదులో ఉన్నటువంటి కటాక్షము ఆయన తల మీదకి వచ్చి ఆయన ఆశీర్వదించింది. ఈనాడు నీవు నేను ఆశీర్వదించబడలేకపోయిన కారణం ఏమిటంటే, మొదటిది అసూయ, రెండవది తండ్రిని అవమానపరచడం, మూడవదిగా తండ్రి మాట వినకుండా మన ఇష్టానుసారంగా తండ్రితో వ్యాజ్యమాడేవారిగా కనబడుతురాగలుగుతూ వస్తున్న వారిగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాం. అనేక సందర్భాల్లో దేవుని ఎదుట మన గర్వాన్ని మనం చూపించేవారిని కనబడుతురాగలుగుతూ వస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 27:16-17 వచ్చిన చూసుకుంటే అక్కడంతగానో దేవుణ్ణి అవమానపరిచినటువంటి అనుభవాల్లో జీవించేవారికి ఉంటున్నాం. ఇప్పుడు చదవదు. కనుక నాకు బంటి బ్రతుకుల్లో దేవుని కొరకు నమ్మకముగా జీవించేటువంటి జీవితాన్ని మనము జీవించే వారికి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే అతను అన్ని విధాలుగా చెప్పినట్టుగా మాట విన్నలని వాడుకుంటున్నాడు. అక్కడ ఇంత చేశాను, ఇలాగున్నాను, అలాగున్నాను, ఇన్నిసార్లు ఉన్నప్పటికీ నా మాట వినాలని వాడిగా కనబడుతున్నావే అంటే, అందుకంటాడు ఆ మాటను కూర్చో మాట అంటాడు. అక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీ రాసిన పత్రిక 11:13. ఆ వాగ్దాన ఫలమును అనుభవింపబోయినను దూరము నుండి అమ్మా పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, అమ్మా ఏం కలవారమై? విశ్వాసము కలవారమై అమ్మా మృతి నొందిరి. కానీ ఆ విశ్వాసము దేవుని వల్ల మనకు లేనిదిగా కనబడుతుంది. అదే అధ్యాయం మీరు కిందకి వెళ్ళి చదువుకుంటే 16వ వచనంలో అంటాడు మాట, ఇంకాను స్పష్టంగా చెప్తాడు అక్కడ. అయితే శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైనటువంటి దాన్ని పొందలేకపోతున్నారు. పరలోక సంబంధమైన దాని గురించి అనగా తండ్రి వాగ్దానం చేశాడు, ఇవన్నీ నీవేనైనా, నీ తమ్ముడు తప్పి దొరికాడు, చనిపోయి వచ్చాడు, కనుక నాకున్నవన్నీ నీవే కదంటే ఇతడు దాన్ని విస్మరించిన వాడుగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా కిందకి వెళ్ళి చూస్తే ఆ 15వ అధ్యాయం లోక సువార్త 30వ వచనంలో చదివినట్లయితే అక్కడ ఇంకేమంటున్నాడు? అయితే నీ ఆస్తిని వేశ్యలతో ఈ నీ కుమారుడు రాగానే చాలు అంటే తండ్రిని గాయపరిచిన వాడికి కనబడుతున్నాడు. అంటే ఒక్కొక్క సందర్భాన్ని ఒక్కొక్క మాటను ఒకసారి మనం చూసుకుంటే దానిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం ఎరిగేవారు ఉండాలి. అందుకనే వాక్యము ఎంత లోతుగా చదివితే అందుకే దాన్ని చదివే కొద్దీ బైబిల్ జ్ఞానం అనేటువంటి మాట ఏంటంటే ఎంత చదివినా కానీ అది మనకు అంతు పట్టనిది. ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం కానీ ఆ తలంపులు మనకు రావు. కొన్ని తలంపులు అందుకనే ఒక దాసుడికి ఒక్కొక్క తలంపులు ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క రకమైన విధానం కలిగి ఉన్న వారికి కనబడుతున్నా వస్తుంటాం. అయితే నీ చిన్న కుమారుడు వేశ్యలతో ఆయనతో ఇన్ని రకాలుగా పాటు చేసినప్పటికీ ఆయన కొరకు నీకు ఇంత చేస్తున్నావే అంటే తండ్రిని గాయపరిచేటువంటి అనుభవము, తండ్రిని ఎంతగానో బాధించేటువంటి అనుభవము, అలాగే మీరు తండ్రిని ఎంతగానో అవమానపరిచేటువంటి జీవితాన్ని మనం కలిగిన వారిని కనబడుతురాగలుగుతుంటాం. కానీ యొక్క వచనాల్లో చూసుకుంటే ఎంతగానో మనము తప్పిపోయినటువంటి జీవితాన్ని కలిగినటువంటి స్థితిని మనం కోరుకునే వారిని కనబడుతురాగలుగుతుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నా కుమారుడా ఇవన్నీ నీవే కదరా. ఎంతగా తండ్రి ప్రేమ ఎంతగా ఉంటుందో ఇన్ని అన్నప్పటికీ
ఆయన అవమానపరిచాడు, లోపల ఉన్న వారిని బయటికి లాగాడు అని అంటే ఇంతవరకు మనము దేవుని యొక్క సన్నిధిలో ఎట్లా ఉంటున్నామో మనకు తెలీదు. కొన్ని సందర్భాల్లో ఉన్నవారిని లేక సేవకులు కానీ పరిచర్యకులు కానీ ఎవరైనా సరే వారిని బయటికి లాగేవారిని కనబడుతులేకపోతుంటారు. మాటల ద్వారా వారిని అవమానపరిచేటువంటి విధానము, మాటల ద్వారా వారిని గాయపరిచేటువంటి విధానము, మాటల ద్వారా వారిని ఎంతగానో క్షమించడానికి జీవితాన్ని కలిగిన వారిని కనబడుతులేకపోతుంటున్నాం. ఇంతవరకు 4 పాయింట్లు మనం విన్నాం. 5వది 31 వచనం అంటాడు ఏమని, అందుకతడు ఉన్నావు నావన్నీయు నీవి మనము సంతోషపడి యుక్తమే నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. అయినప్పటికీ సంతృప్తి లేదు, అసంతృప్తి కలిగిన జీవితము, తృప్తి లేనటువంటి జీవితము. ఎన్ని ఉన్నప్పటికీ అవన్నీ తండ్రి నీవేరా బాబు అని చెప్పినప్పటికీ కూడా తన యొక్క జీవితంలో ఏముంది, అసంతృప్తి కలిగినగా కనబడుతుంది. అనగా నాకు ఏది లేదు, నాకు ఎవరు చేయలేదు, ఏం చేయట్లేదు, నాకు అధికారం లేదు, నాకు ఇచ్చేయట్లేదు, అది చెప్పట్లేదు, ఇది చెప్పట్లేదు అని దేవుని యొక్క మందిరంలో అనేక మంది మీద నేరాలు మోపేవారిగా ఉంటున్నాం. నేరాలు మోపేవాడు ఎవడండి? ఎవరమ్మా? అపవాది. ఏ బృందం 1వ అధ్యాయం చూసుకున్నట్లయితే అక్కడ రాస్తాడు, నరుల మీద నిందలు మోపేటువంటి లేక లేని మోపేటువంటి వాడేటువంటి అపవాది అని రాస్తాడు. ఆడేం చేశాడంట, అటు ఇటు తిరుగులాడుచు పరలోకంలో ఉన్నటువంటి సభలోకి వెళ్ళాడంట. ఆడు దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావయ్యా సాతానా, నాకేం పని ఉందయ్యా, ఇక నుంచి తోసేసావు కదా నన్ను, నాకు పని ఏముంది, భూలోకంలో ఇటు అటు అటు ఇటు తిరుగుతూ అందరి మీద బురద చల్లుతూ అందరి మీద నేరలు మోపుతూ అందరినీ చూస్తూ గందరగోళం చేస్తూ మొత్తం లోకమంతా చుట్టూ తిరిగి వచ్చానయ్యా, నిన్ను ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి? మరి ఎవడు రమ్మన్నాడంటే మరి నేరలు మోపివాడు ఎవడు? వీడు అలా పని చేస్తున్నాడు, ఈ పని చేస్తున్నాడు, వీడు తప్పు చేస్తున్నాడు, వీడు ఇలా చేస్తున్నాడు, వాడు అలా చేస్తున్నాడు, ఇలా జీవిస్తున్నాడు, అలా జీవిస్తున్నాడు అని చెప్పేవాడు ఎవడు? జాగ్రత్త ప్రియ సోదరుడా సోదరి, ఇక మధ్యాహ్న కాల సమయంలో బలలో చేవేకి మునుపు నీ మార్గము, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క జీవితము ఏ విధంగా ఉంది? దేవుని ఎరిగినటువంటి వాడు, దేవునికి లోపడినటువంటి వాడు, దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, లేక తండ్రిని ప్రేమించినటువంటి ఈ వ్యక్తి కుమారుడు ఎన్ని రకాలుగా తండ్రిని హింసిస్తున్నాడు. 5, 6, 7 రకాలుగా తన జీవితాన్ని తండ్రిని అవమానపరిచిన వాడికి కనబడుతురాగలుస్తున్నాడు, తండ్రికి లోబడిన వాడిగా కనబడుతురాగలుస్తున్నాడు. ఎంత చెప్పినప్పటికీ తండ్రి మాటకు లోబడి లోనికి వెళ్ళడానికి ఇష్టపడలేనటువంటి వాడిగా కనబడుతురాగలుస్తున్నాడు. అనేక సందర్భాల్లో మన యొక్క జీవితాల్లో కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని కుమారం అని చెప్పబడుతుంది, రక్షించమన్నామని చెప్పబడుతున్నాడు. నీ యొక్క నాకు జీవితాల్లో కూడా అనేకసారి మందిరంలోనికి లేక ప్రత్యేకించబడినటువంటి సమాజంలోనికి అరాజులైనటువంటి యాజక సమూహంలోనికి రావడానికి ఇష్టం లేనటువంటి వారమై దేవునికి దూరస్థులమై ఆయన సన్నిధిని దూరం చేసుకుంటూ ఇంకాను వ్యర్థులమై ఎక్కడోకు జీవించే బ్రతుకు మనం కలిగిన వారు ఉంటున్నామా? కానీ ఆయన కటాక్షం నీ మీద నా మీద ఉంది. నీ స్థితిని నువ్వు ఎరగిన వాడుగా ఉండాలి. మరి ఏంటుంది? నా దీన స్థితిని కటాక్షించి, ఈ దీనురాలనేటువంటి నన్ను కటాక్షించి ఈయన ఆమె యొక్క దీనస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమెను కటాక్షించి అనేకులకు ప్రయోజనకరమైనటువంటి ధన్యురాలని చెప్పటువంటి ఆ ధన్యకరమైన జీవితంలోనికి ఆమెను తీసుకొస్తూ రాగలుగుతుంటున్నాడు. ఆమె ఎల్లప్పుడూ కూడా దేవుని స్థితిగా కనబడుతుంది. నీవు నేను కూడా అట్లా ఉండాలి, అటు ధన్యకరమైన జీవితం రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని లోపడేవాడుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవునికి విధేయులుగా ఉండాలని ప్రభు ఆశపడేవాడుగా కనబడుతులాగా చూస్తున్నాడు. వాడి జీవితాన్ని నీవు నేను కలిగినట్లయితే దేవుడు ఎంతగానో ఆశీర్వదించేవాడుగా కనబడుతులాగా చూస్తున్నాడు. ఈ కుమారుడైతే ఇన్ని రకాలుగా దేవుణ్ణి లేక తండ్రిని అవమానపరిచిన వాడు కనబడుతులాగా చూస్తున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, 2 మాట చెప్తాను, 3 జ్ఞాపం చేస్తాను. వారి యొక్క స్థితిని ఒకసారి జ్ఞాపం చేస్తాను మీకు. ఎవరి గురించి అంటే యోసేపుని గురించి ఒకరిని, 2వది మోషేని గురించి ఒకరిని, 3వది దావీదు గురించి ఒకరిని. ఇలా 3 ఎవరండి అంటే ఉన్నారు, ఇంకా నాకు లిస్ట్ ఇంకా 6, 7 ఉన్నారు. అయితే అవి ప్రభు చిత్తమైతే వచ్చే మీటింగ్లో కలిసినప్పుడు నేను చెప్తాను వారి గురించి.
వారి స్థితి మొదట కొద్దిగా ఉన్నప్పటికీ వారు ఆశీర్వదించబడ్డానికి గల కారణాలు ఏమిటి? యోసేపు ఎవరండి? ఎవరు అమ్మా? నేను చెప్పేటువంటి ముగ్గురు కూడా ఎవరండి? ఎవరమ్మా? దీన స్థితిలో ఉన్నటువంటి వారు, ఎన్నిక లేనటువంటి వారు, ఎన్నిక చేయబడినటువంటి వారు, ద్వేషింపబడినటువంటి వారు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు, లేక దేవునికి ఇష్టమైనప్పటికీ కూడా వారి యొక్క జీవితము దేవునికి దూరంగా ఉన్నటువంటి అనుభవాలు, దేవునికి వెంబడించేటువంటి వారు ఉన్నప్పటికీ, నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా వారి యొక్క స్థితి ఎంతో హీన స్థితిలో ఉన్నటువంటి అనుభవాలు. యోసేపు ఎవరండి? దావీదు ఎవరు అమ్మా? గొర్రెల కాపరి. మోషే ఎవరు? గొర్రెల కాపరి. యోసేపు ఎవరు అమ్మా? ఏం చెప్తే ఏమంటారు? ఎక్కువ నేను చెప్పలేనమ్మా, ఎందుకంటే నేను ఇప్పటికి బాగోలేదు నా పరిస్థితి కూడా. ఎందుకంటే ఎక్కువసేపు నుంచోలేను. నాకు సిజరీన్ అయ్యి ఇంచుమించు ఇప్పటికి ఇంకా 20 రోజులు కూడా కాలేదు. ఇలా చెప్పమంటే ఆ కష్టం, నేను రాలేనని కూడా చెప్పాను. బాగలేదు అంటే, లేదు కూర్చున్నాను చెప్తున్నాను రాని అని బలవంతం చేసిన దాన్ని బట్టి నేను రాగలిగాను. కానీ దేవుడు శక్తినిచ్చాడు, నిలబడి ఈ విధంగా మీతో మాట్లాడుతున్నాను. ఇదే మొదటి మాట. యోసేపు కూడా గొర్రెల కాపరే కదండి? అవునంటారా కాదంటారా? ఎంతమంది అంటారు అమ్మా? ఎంతమంది చెప్తుంది యోసేపు గొర్రెల కాపరని? ఎవరో చెప్పలేము మనం. అంటే ఇతను కానీ ఎక్కడ ఉంటుందో, ఎక్కడ ఉందని అడుగుతాడని భయం. అందుకే వాక్యాన్ని అడగాలమ్మా. ఎందుకంటే ఈ యొక్క బైబిల్ రానున్న కాలంలో మనకు దొరకదు, మనం దీన్ని చూడలేం. ఎందుకంటే ఇప్పటికే అంత్యక్రీస్తు ప్రవేశపెడుతున్నాడు, సంఘాలను కొల్లగొడుతున్నాడు, సంఘాలను పాడు చేస్తున్నాడు, క్రైస్తవులు అనేటువంటి వారిని లేని వారిగా చేస్తున్నాడు. ఈ యొక్క బైబిల్ లేక ఈ యొక్క గ్రంథము మన జీవితాల్లో లేకపోతే కనుక, అంటే మన హృదయంలో లేకపోతే ఏమొద్దంట? మనకి సరైన మార్గం నడిపించేవాడెవడు? ఇంత 32 చదివాం. ఏమని? నేను నీకు ఉపదేశం చేసేదను, నీ నడవలసిన మార్గం నీకు బోధించేదను, అమ్మ నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాట అమ్మా? మళ్ళీ మనం ఎదుర్కోవాలి. ఎక్కడుందో బైబిల్లో తిరిగేయాలా? అది కంటోపాటుగా నీ హృదయంలో అనేది ఏం చేయాలా? ముద్రించబడాలా. ముద్రల గురించి చెప్పాను ఒకసారి, మీకు గుర్తుందా? మనుషుని మీద దేవుని ముద్రలు ఉన్నాయి, అపవాది ముద్రలు కూడా ఉన్నాయి. అవి 7 చెప్పాను. అపవాది ముద్రలు 7 చెప్పాను, దేవుని ముద్రలు 7 చెప్పాను. మరి మీరు ఎంతమంది గుర్తుందో నాకైతే తెలియదు. అందుకని ఆ ముద్ర మన హృదయంలో ముద్రించబడాల. అది ఎప్పుడైతే ముద్రించబడుతుందో రేపు పొద్దున్న ఈ యొక్క బైబిల్తో మనకేం లేదు అమ్మా. ఒక లేకపోయినప్పటికీ కూడా ఆ వాక్యము ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? కీర్తన గ్రంథం 119 అధ్యాయం 50 వచనం. త్వరగా రావాలది. నా బాధలో నీకు నెమ్మది కలిగించినది, నీ వాక్యం నన్ను అమ్మా బ్రతికించింది. 25వ వచనం అన్నాడు, ఏడుస్తున్నాడు, అయ్యో నా ప్రాణమును మంటినంటుచున్నది, నా ప్రాణం విమోచించేది, నన్ను బ్రతికించేవాడు ఎవడన్నాడు? అయితే ఆ మాట 50 వచనానికి అన్నాడేమో, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధల్లో అది నాకు నెమ్మది కలిగించింది. అంత మాత్రమే కాదు, దేవునితో సహవాసం చేసిన నీకు సమాధానము, నెమ్మది, మేలు కలుగుతుంది. యోబు 22:22 చెప్తున్నాడు. కానీ ఈ యొక్క వాక్యాలన్నీ కూడా నీ హృదయంలో ముద్రించబడితేనే రేపు పొద్దున్న మనం ఆత్మీయంగా ఏదైనా ఎదగలం. గొర్రెల కాపరి ఎవరు అమ్మా? యోసేపు. ఆదికాండము 37వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 37వ అధ్యాయం 2వ వచనం. యాకోబు వంశావళిది యోసేపు 17 ఏండ్ల వాడై
తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. ఎవరండి? మందను మేపుచున్నటువంటి వాడు, గొర్రెలను కాస్తున్నటువంటి వాడు, గొర్రెల కాపరైనటువంటి వాడు తన జీవితాల్లో అనేక సార్లు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో భయంకరమైన అనుభవాలు వచ్చినాయి. తన తల్లిదండ్రుల ద్వారా, తన సహోదరుల ద్వారా, తన సహోదరులు తనని ఎన్ని రకాలుగా హింసించారంటే ఆఖరికి అతను చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. అతను చంపడానికి గోతులో తోసేశారు. అతను చంపడానికి తన వస్త్రం చింపేశారు. తన తండ్రితో చెప్తున్నారు, అయ్యా ఏదో మా దగ్గరికి వచ్చినట్టున్నాడు, ఎక్కడ తినేసాడో, సింహాల పుల్ల తినేసి ఇదిగో అంగి అని అతని అంగి కూడా తీసేశారు. ఎంత భయంకరమైనటువంటి అనుభవాల గుండా వెళ్ళాడు. అయితే అతను ఏ విషయంలో ఎవరి మీద ఏం చేయలేదమ్మా, అసూయ పడలేదు. మళ్ళీ ఒకనొక కాలం వచ్చింది, ఒకనొక సమయం వచ్చింది, దేవుడు తను దర్శించాడు, దేవుడు తను కటాక్షించాడు, తను చూశాడు. అందుకే ఆ పొదలో నుండి ఆయన కటాక్షము అతని మీదకి రాగా, అతని యోసేపు తల మీదకి రాగా అతడు ఆశీర్వదించబడ్డాడు. గల కారణం ఏమిటంటే తన సహోదరుని ప్రేమించిన వాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ యొక్క తండ్రిని ప్రేమించినట్టు కుమారుడు ఏం చేశాడు? తన సహోదరుని ద్వేషించినాడు, తన మీద కోపం అసూయపడినాడు, ఆ ద్వేష స్వభావంకి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. తన తండ్రిని బయటికి లాగిన వాడిగా కనబడుతున్నాడు, తండ్రి మీద నింద మోపిన వాడిగా కనబడుతున్నాడు, తండ్రి మీద అతడు గర్వపు మాటలు మాట్లాడిన వాడిగా కనబడుతున్నాడు, తండ్రిని గాయపరిచిన వాడిగా కనబడుతున్నాడు. కానీ యోసేపు అటువంటి జీవితాన్ని కలిగి ఉండలేదు. నన్ను ఆనాడు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఏం చేశారు? నీళ్ళు లేని గుంటలో తోసేశారు కదా. ఇప్పుడు అవకాశం వచ్చింది, వీళ్ళని ఏం చేస్తానో చూడనుకున్నాడా? లేదు, ప్రేమ చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు. అనలారా, మీరు అలా చేయటం ఈరోజు నాకు దేవుడు ఎంతో ఉపయోగకరంగా నన్ను చేస్తున్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. దేవుడు నన్ను ఎంతగానో ఆయన కటాక్షం నా మీద చూపుతురాగా వచ్చినాడు. కనుక ఈ రోజుని ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలోనికి ఈ గొర్రెల కాపరి, ఈ గొర్రెల మేపినటువంటి వాడు, ఈ గొర్రెలతో సహవాసం చేసేటువంటి వాడు ఒకనొక రోజున దేవుని యొక్క కటాక్షము తల మీదకి వచ్చినప్పుడు అతనేమైపోయాడు? ఐగుప్తు దేశానికి రాజుగా చేపడ్డాడు. ఆదికాండం 41 చదవండి ఒకసారి. ఆదికాండం 41 వచ్చినాం లేదా? ఎంతసేపు తిరిగేస్తున్నారా? మరియు ఫరో చూడము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఏం చేసినాడండి? ఐగుప్తు దేశమంతటి మీద పేరుకు మాత్రమే నేను రాజుని, కానీ అధికారము నీది. నువ్వు ఎట్లా చేస్తావంటే అట్లా చేయి, ఎట్లా ప్రజల్ని ఎట్లా నడిపిస్తావంటే అట్లా నడిపించు. పేరుకు మాత్రం నేను కూర్చుంటాను కానీ రాజు సింహాసనం మీద, కానీ అధికారము అంతయు కూడా నీదే. కారణం ఏమిటి? గొర్రెల దొడ్లో ఉండవలసిన వాడు తన సహోదరుల మీద ఏమాత్రం నింద మోపలేదు, తండ్రిని మాత్రం ఏమాత్రం విస్మరించలేదు. వారందరినీ ప్రేమించినాడు, వారందరినీ క్షమించినాడు, వారందరినీ ఆదరించినాడు. వారందరికీ ఒకనొక సమయంలో కష్ట సమయాల్లో వారిని పోషించదగినటువంటి స్థాయిలోనికి దేవుడు వారిని తీసుకొచ్చినాడు. పదలో నుండి అతని కటాక్షం కలిగగా యోసేపు తల మీదకి ఆశీర్వాదం వచ్చింది. ఈనాడు నీ యొక్క జీవితంలో, ఈనాడు నీ యొక్క మంటి బ్రతుకుల్లో మనం ఎట్లాగూ దేవుని యొక్క సన్నిధిలో తిరగలుగుతూ వస్తున్నాం, ఎట్లాగూ దేవుని యొక్క సన్నిధిలో ఉండి రాగలుగుతూ వస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనం నీ యొక్క మంటి బ్రతుకు ఎట్లాగ ఉండి రాగలుగుతూ వస్తుంది. ఏనాడైనా గమనించామా? ఏనాడైనా ఆలోచించామా? ఏనాడైనా ఒకసారి చూసామా? మనమంతసేపు ఎదుటి వారి మీద నిందలు మోయడమే మన పని. అది అపవాది యొక్క లక్షణం అని చెప్పని జాగ్రత్త. అటువంటి అపవాది యొక్క లక్షణం కలిగినటువంటి లేక మనసు కలిగినటువంటి నీవు ఆ పరిశుద్ధమైనటువంటి ఆ నిర్దోషమైనటువంటి యొక్క రక్తంలో శరీరక్తాల్లో ఏకీపించడానికి యోగ్యుడవు కావు. ఆయన పరిశుద్ధుడు. నీ యొక్క హృదయము నా యొక్క హృదయము కూడా
అటువంటి కల్మషం అంతటి నుండి తీసివేసుకొని నిర్దోషమైనటువంటి నిష్కపటమైనటువంటి హృదయంతో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినట్లయితే, అందుకని నీ మార్గములను సరి చేసుకొనొచ్చు యెహోవా తట్టు తిరగవలెను. ఒకవేళ నువ్వు ఆయన వైపు తిరగలేకపోతే నీ తప్పిదాలు నీకు తెలియవు, నీకు పాప నీకు తెలియదు. ఆయన వైపు చూసినప్పుడు ఆయనలో నీలో ఉన్నటువంటి పాపం అంతా కనబడుతుంది. ఆ పాప స్త్రీ పట్ట ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా యేసు, నువ్వు బోధకుడు అంటున్నావు కదా, ఏ దేవుని అంటున్నావు కదా, ఇంకా ధర్మశాస్త్రం ఇట్లా చెప్తుంది, పాపం చేయవాడు ఈ యొక్క రాళ్ళతో చెప్పడాలా కనుక ఏమేమి పాపం చేస్తుండే మేము పట్టుకున్నాం. ఇప్పుడు నువ్వేం చెప్తావో చెప్పన్నప్పుడు ఆయన ఏమన్నాడు, మీలో పాపము లేనివాడు. అక్కడికి వచ్చిన అందరూ కూడా శాస్త్రులు పరిచయలే, దేని వాక్యాన్ని ఎరిగినటువంటి వారు, దేని వాక్యాన్ని కంఠపాఠంగా చేసినటువంటి వారు, దేని వాక్యము చూడకుండా చెప్పగలిగినటువంటి వారు, మనందరికంటే చాలా ప్రవీణులు, గొప్ప వాళ్ళు, ప్రధాన యాజకులు, వాళ్ళందరూ పరిశుద్ధులని చెప్పబడుతున్నటువంటి వారు. ఆ మాట అనేటప్పుడు మీలో పాపం లేని వాడు మొదట రాయి వేయమని గమ్ముని నాకులాంటి గమ్ముని రాయి తీశాడు. ఆయన ఏదో రాస్తున్నాడు కింద చేతితో. ఆయన చూశాడు. ఆయన చూడగానే వీడు చేసిన పాపాలన్నీ కూడా ఏమవుతున్నాయి, ఎందుకు తిరగలా చెట్టు, నీ రహస్య పాపములు ఆయన దృష్టిలో కనబడుతున్నాయి. అందుకన్నాడు, నువ్వు చేసిన పాపలన్నింటినీ నా వీపు వెనుక నేను వాటిని పారవేస్తున్నాను కనుక నువ్వెంత తిరిగి చూద్దామన్నా కనబడవవి. కానీ నువ్వు చేసిన పాపం అక్కడ రాస్తున్నాడు. ఆయన రాస్తుండగా ఆ రాయిని చూశాడు, తీసి కొడదామని గమ్ముని చేయెత్తాడు నాకులాంటాడు. వెంటనే వాడు చేసిన పాపలన్నీ కనబడుతున్నాయి. ఆయన వంక చూడగానే రాయి అక్కడ వదిలేశాడు. అలాగే వెళ్ళిపోయాడు. రెండోడు వచ్చాడు, మూడోడు వచ్చాడు, నాలుగోడు వచ్చాడు. అడుగొచ్చిన అందరూ వచ్చారు. పెద్ద గుట్ట అయింది, రాయల గుట్ట. కానీ ఒక్క రాయి మాత్రం కూడా ఆమె మీద పడలేదు. కారణం, వారు ఆయన తట్టు తిరిగి చూడగానే వారి యొక్క రహస్య పాపములు వారికి కనబడుతున్నాయి, వారి పాపాలు కనబడుతున్నాయి. అది నీ పరిశుద్ధమైతే, నిర్దోషమైతే ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. వారు ఆయన తట్టు చూడగానే వారికి వెలుగు కలిగేను. ఏమవుతుందట, ఆయన వెలుగు నీలో ప్రజ్వలింప చేయబడుతుంది. ఆయన వెలుగు నీలోకి ఎప్పుడైతే వచ్చిందో నీలో ఉన్నటువంటి మస్టు లేక పాపము లేక దుష్టత్వం అంతా ఇబ్బంది కనబడుతుంది. యోసేపు ఒకనాడు గొర్రెల కాపరి, కానీ ఇప్పుడు అమ్మా రాజుగా చేపట్టాడు. అంటే ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాడు. ఉన్నతమైన స్థానంలో ఆశీర్వదించబడిన వాడికి కనబడుతున్నాడు. తన స్థితి మొదట ఎంతో హీన స్థితిలో ఉన్నప్పటికీ, ఎంతో తగ్గింపులో ఉన్నప్పటికీ తుదకు ఆయన ఎట్లా ఉన్నాడండి, ఎంతో ఉన్నతమైన స్థితిలో. కారణం ఇందా చూసినటువంటి సహోదరునిలా లేదు తన హృదయం, ఎంతో శ్రేష్టమైనది. అట్లాగే రెండవని చెప్పాను మీకు, ఎవరు, మోషే. అతడు కూడా ఎట్లాంటి వాడండి, గొర్రెల కాపరి. నిర్గమకాండము 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అక్కడ అతడు తన మామైన మందను, ఇతరు యొక్క మందను అతను మేపుచుండగా, చాలు, ఎందుకంటే ఇప్పుడు చదవాలంటే మీరు చదవాలంటే గంట పడుతుంది అది. కాబట్టి వీలైతే మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన మందం మేపేటట్టు వాడు, దేవుని మాటకు లోపడ్డాడు, దేవుడు తను రక్షించినాడు, దేవుడు తనని కాపాడినాడు. లేకపోతే తన పుట్టిన చనిపోవలసిన వాడు, కానీ ఆ ఫరో యొక్క కుమార్తె ద్వారా అతను రక్షించబడ్డాడు, అన్నీ చేయబడ్డాడు. కానీ అతను ఎక్కడికి వెళ్ళిపోయినాడండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇశ్రాయేలుకి దూరంగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే అతడు తల్లి తనకు నేర్పిన పాఠం అట్లాంటిది. నైనా మనం ఇశ్రాయేలీలం, దేవుని బిడ్డలం, దేవుని ప్రజలం, మనల్ని బానిసలుగా చేస్తున్నారు ఈ ఫిలిస్తీన్లు లేక ఈ ఐగుప్తు జనాంగము. ఇలా భయంకరమైనటువంటి అనుభవాల్లో ఉన్నామని ఉగ్గు పాలతో తను నేర్పుతూ వచ్చింది. అందుకని ఆనాడు ఆ ఇశ్రాయేలీయుడు ఐగుప్తుడు దెబ్బడుకుంటే ఐగుప్తుని కొట్టి చంపి పాదిపెట్టి అది అతడు
ఒకవేళ ఫరో కుమార్తె తెలిసి చంపేస్తేమని పారిపోయాడు. అతనికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. తన మామ అయినటువంటి ఇతరుల యొక్క మందను మేపుచుండగా దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఎక్కడ ఉండాలా అమ్మా? నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను రక్షించమని ఆయన ప్రార్థించినప్పుడు వెంటనే బయలుదేరాడు. మళ్ళీ అయ్యా నాకు ఎన్నో సాకులు చెప్పాడు అంటే కారణం ఏంటి? భయం వేసి ఒకవేళ ఎవరైనా చంపేస్తారేమో, ఇంకో మోసం వల్ల వచ్చాడు చంపేస్తాడేమో అని చెప్పి భయం వేసి, అయ్యా నేను నత్తివాడిని, నేను అట్లాంటి వాడిని అన్నీ చెప్పినా ఏం పర్లేదు అన్నా, నీకు తోడుగా వెళ్ళు. ఐగుప్తు దేశానికి వచ్చాడు. తీసుకొచ్చి అతను వస్తున్నాడుగా దేవుడు తన ఎంత ఉన్నతమైన వాటి స్థితిలోకి తీసుకొచ్చాడు. ఎంత ఉన్నతమైన స్థితిలోకి అమ్మా ఎలా తీసుకొచ్చాడు? ఒక నాయకునిగా చేసి వచ్చినాడు. గొర్రెలు కాసుకున్న వాడిని. 14వ అధ్యాయం నిర్గమకాండము 31వ వచనం చదవండి ఒకసారి. అదే చివరి వచనం అనుకుంటాను అది. ఇశ్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. ఆయన నమ్మకమైనటువంటి వాడిగా ఆయన చేస్తాడు. ప్రధాన యాజకుడిగా చేస్తురాకలు వచ్చినాడు. ఆయన నాయకత్వంలో దేవుని యొక్క ప్రజలు ఆయన విడిపించడానికి ఆ ఏర్పాటు చేసినటువంటి జనాంగంగా ఆయన చేస్తురాకలు వచ్చిన వాడిగా కనబడుతురాకలు వచ్చినాడు. కనుక ప్రియ సహోదరుడ సహోదరి, ఎక్కడో మందను కాసుకుంటూ తన జీవితాన్ని గడపటువంటి వాడు ఇశ్రాయేలులకు మందగా ఉన్నాడు. కానీ కారణం ఏంటి? అన్ని విషయాలలోనూ దేవునికి లోబడినవాడు, అన్ని విషయాల్లోనూ దేవునికి విధేయత చూపినటువంటి వాడు, అన్ని విషయాల్లోనూ దేవునికి నమ్మదగిన వాడుగా కనబడుతున్నాడు. మోషే నా ఇల్లంతటిలో కూడా ఎట్లాంటి వాడండి? దేనంతట్లోనూ ఇల్లంతటిలో. ఇల్లంటే సామాన్యం కదా, అనేకమైనవి ఉంటాయి. అన్నిటిలోనూ కూడా నమ్మకమైన వాడు, అన్ని విషయాల్లో నమ్మకమైన వాడు, దేవునికి లోబడేటువంటి వాడు, దేవుడు ఏది చెప్తే అది చేసేటువంటి వాడు, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేటట్టు వాడు, దేవుడు ఏం చెప్పమంటే అది చెప్పేటట్టు వాడు, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి చిత్త ప్రకారము జీవించిన వాడుగా కనబడుతున్నా వచ్చినాడు. కనుకనే తాను పరిశుద్ధుడిగా దేవుని యందు వారు నమ్మకించినారు. అట్లాగే ఆయన్ని ప్రధానమైనటువంటి యాజకునిగా చేస్తురాగా వచ్చినాడు. గొర్రె మందల్ని మేపుతున్నటువంటి లేక మందల్ని కాచుకున్నటువంటి ఈ యొక్క మోషేను ఏం చేసినాడు? ఒక నాయకునిగా, ప్రధానమైనటువంటి వాడిగా, మోషే మంద నడిపించేట్లో ప్రధానమైనటువంటి వాడిగా అతన్ని చేస్తురాకలు వచ్చిన వాడిగా ఉన్నాడు. నీ యొక్క నా యొక్క జీవితాల్లో ఒకవేళ ఏ విషయంలో తప్పిపోతున్నాం, ఆయన ఇల్లంతటిలో అంటే మనమే, మన హృదయమే ఇల్లు, మనమే ఆయని ఆలయము, మన ఇల్లు అనగా మన హృదయంలో ఏ విధమైనటువంటి మన మీద మన మనసాక్షి ఏ విధమైనటువంటి నేరారోపణ చేయకుండా ఉండేట్లు అన్ని విషయాలలో కూడా దేవునికి అతను ఏం చేస్తూ వచ్చినాడు? నమ్మకంగా ఉండి రాగలుగుతూ వస్తున్నాడు. నీ యొక్క నా యొక్క జీవితాల్లో అటు నమ్మకత్వం ఉందా? అటు విశ్వాసం ఉందా? ఆ తప్పిన కుమారుని వదిలేసి ఆయన అన్నతో అన్నాడు, అయ్యా నా కుమారుడా ఉన్నవన్నీ నీవే కదేంట్రా అంటే నమ్మలేనటువంటి బ్రతుకు. మళ్ళాడు వచ్చాడు కదా, మళ్ళాడికి ఏమైనా ఇచ్చేస్తాడేమో, మళ్ళీ వచ్చాడు కదా, ఆడికి ఏదో విధి చేస్తాడు కదా, మళ్ళీ తనతో పాటు అన్నీ మళ్ళీ సమకూరుస్తాడేమో. కానీ మోషే అన్ని విషయాలలో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా దేవునికి విధేయత చూపుతూరాగా వచ్చినాడు. అన్ని విషయాల్లో దేవుని యొక్క మాటకు లోబడుతూ వచ్చినాడు. నీ యొక్క నా యొక్క జీవితాల్లో అనేక సార్లు దేవుని యొక్క మాటను పెడచేయని పెట్టిన వారుకుంటున్నాం. చివరిగా ఒక వ్యక్తిని గుర్తు చేసి ముగిస్తాను. కాను 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం. 1 సమూయేలు గ్రంథము, నీ కుమారులందరూ యెషయిని అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే
వాడు గొర్రెలను కాచున్నాడు అనేది చాలు. ఎట్లాంటి వాడు అంటండి, అతడు గొర్రెలను కాచుకునేవాడు, కడసారి వాడు. ఎన్నోవాడండి దావీదు? అమ్మా, ఎన్నో కుమారుడు? కడసారి వాడే. కాకపోతే ఎంత ఎన్నోవాడు? నంబర్ లేదా? 8వ వాడు. 8వ వాడు అంటే 8 తన సంతానము. 5 కుమారులు, 5 కుమారులు, 2 కుమార్తెలు. కుమార్తెల పేర్లు తెలుసా అమ్మా? సెరూయా, అబిగైలు. వీళ్ళిద్దరూ కూడా దావీదుకి అక్కలు. సెరూయా దావీదు విషయంలో ఎంతో నమ్మకమైనది. ఎందుకంటే తన భర్తను కూడా కాదని తన పిల్లల్ని దావీదు కోసం పెంచింది. ఎందుకంటే తన హిస్టరీ చాలా ఉంటుంది అన్నీ చూసుకుంటే. దాని గురించి అంటే సెరూయా అబిగైలు గురించి మీకు అంటే మీకు తెలిసి ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ సెరూయా యొక్క జీవితాన్ని ఒకసారి అధ్యయనం చేస్తే దావీదు కొరకు ఎంత శ్రమ పడిందో, ఎంతగా తన యొక్క జీవనమంతా కూడా తనకి ఇచ్చింది. తన యొక్క కుమారులు ఎంతమంది? సెరూయా కుమారులు ఎంతమంది అమ్మా? 3 కుమారులు. 3 కుమారులు కూడా దావీదు యొక్క రాజ్యంలో 3 ప్రధానులుగా ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పను, మీ ప్రభు చిత్తం మీద ఇంకోసారి తెలుసుకుందాం. కనుక వారు చాలా శ్రేష్టమైన వాడు. కడసారి వాడు ఉన్నాడయ్యా యెషయ్య, సమూయేలు గారు. ఆయన ఎక్కడున్నాడంటే ఇప్పుడు ఎక్కడో గొర్రెలను మందను మేపుతున్న వాడుగా ఉన్నాడు. అటువంటి గొర్రెలు మేపేటువంటి మందలు మేపేటువంటి వాడు దేవునికి ఇష్టడిగా కనబడుతున్నా వస్తున్నాడు. కారణం ఏంటంటే తను ఎక్కడున్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ యొక్క అనుభవాల్లో ఉన్నప్పటికీ కూడా ఎల్లప్పుడూ కూడా అతను ఏం చేసేవాడు? దేవుని గణపరిచేటటువంటి వాడుగా కనబడుతురాగలుగుతున్నాడు. గొర్రె మందలను మేపుతూ కూడా తను పాటలు పాడుకునే వాడు, వీణలు వాయించేటువంటి వాడు, వాయిద్యాలు వాయించేటువంటి వాడు, దేవుని మహిమపరిచేటువంటి వాడు, అంతా దేవుని యొక్క శక్తి చేత తను నింపబడినటువంటి వాడుగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాడు. కారణం ఏమిటంటే దేవునికి భయపడేటటువంటి వాడు. అందుకే మనం విన్నాం మన మాటలో, దావీదు ఉరియా విషయంలో తప్ప ఏం చేయలేదండి. అతని దినములన్నిటిలోనూ యెహోవాకు భయపడి యథార్థముగా ప్రవర్తించి దేవుని చిత్తమును ఎరిగినవాడై దేవునికి లోబడి దేవుని హృదయానుసారుడిగా ఉంటున్నాడు. ఉరియా విషయంలో అన్నాడు కానీ బెత్షెబా విషయంలో అన్నాడు అక్కడ. ఎందుకంటే అక్కడ దాని సందర్భం వేరే ఉంది దాన్ని చెప్పాలంటే. అందుకనే ఉరియా విషయంలో తప్ప అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి గణపరిచేవాడుకున్నాడు, యథార్థంగా జీవించేవాడుకున్నాడు. ఈనాడు నీ యొక్క నా యొక్క జీవితము దేవుని ఎదుట ఎట్లాగుంటుంది? ఇందాక చదివాం వాక్యాలు 3:41 అదేమంటున్నాడు, యథార్థంగా ఉంటూ జీవిస్తూ ఆయన వైపు మీ యొక్క హృదయంలో త్రిప్పుడి. ఆ యథార్థతను మనం కోల్పోయేవారిగా ఉంటున్నాం. ఆ యథార్థత లేని జీవితాన్ని జీవించేవారిగా ఉంటున్నాం. ఆ యథార్థం ఏంటంటే బ్రతకలేని వారిగా కనబడుతున్నాగా వస్తున్నాం. కనుక ఆ యొక్క దావీదు దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించిన వాడి కనుకన్నా గొర్రెలు కాచుకుంటున్న వాడు ఏమైనాడు? ఇశ్రాయేళ్లకు 2వ రాజుగా చేయబడుతులాగా వచ్చినాడు. అదే 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం అక్కడ 3వ వచనం అనుకుంటానన్నమాట. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. మాట చెప్పి నేను ముగిస్తాను అమ్మా. హెబ్రోనులో రాజు వద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోను దేవుని సన్నిధిలో అమ్మా వానితో నిబంధన చేసి గనుక ఇశ్రాయేలు వారి మీద
అమ్మా రాజు అగుటకై ఏం చేశారంటమ్మా? దావీదునకు పట్టాభిషేకము. ఎక్కడో ఉండవలసిన వాడు. కారణం ఏమిటి? దేవుని ఎదుట యథార్థవర్తనుడిగాను. ఏ విషయంలో చెప్తున్నాడు? నీతిమంతుడును, యథార్థవంతుడును, న్యాయవంతుడును, అమ్మా చెడుతనమును విసర్జించిన వాడును, దేవునికి భయపడు వాడును. 5 రకాలైనటువంటి అనుభవాలు యోబులో కనబడుతున్నాయి. 5 రకాలైనటువంటి విధానము యోబులో కనబడుతున్నాయి. నా యొక్క జీవితంలో ఆ యొక్క విధానాన్ని మనం నిర్లక్ష్య పెట్టిన వారిగా కనబడుతున్నాం. దేని వైపు ఎందుకు తిరగాలి? ఎందుకు తిరగాలంటే నీ యథార్థతను ఎక్కడైతే విడిచిపెట్టావో, లేక నీ దుర్మార్గతను ఎక్కడైతే కనబరుస్తున్నావో, లేక దేవునికి భయపడేటువంటి అనుభవాలు కనబడట్లేదో, ఇక పెద్ద కుమారుడు దేవునికి లేక తండ్రికి భయపడకుండా ఆ లోపల నుంచి బయటికి లాగిన వాడిగా కనబడుతున్నాడు. తండ్రిని అవమానించిన వాడిగా కనబడుతున్నాడు. తండ్రిని గాయపరిచిన వాడిగా కనబడుతున్నాడు. తండ్రితో మాట్లాడాల్సిన విధంగా మాట్లాడలేటువంటి బ్రతికేవాడిగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాడు. ఈనాడు నీవు నేను ఎట్లాగుంటున్నా, నీ స్థితి నా స్థితి ఎట్లాగుంది? ఈనాడు నీ బ్రతుకు నా బ్రతుకు ఎట్లా కనబడుతురాగలుగుతూ వస్తుంది? ప్రియ సోదర సోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దావీదు యథార్థంగా జీవించినాడు. యోబు కూడా యథార్థంగా జీవించినాడు. యథార్థవంతుడును, న్యాయవంతుడును, నీతిమంతుడును, చెడుతను విసర్జించిన వాడును, దేవుని యందు భయభక్తులు కలిగి. ఇట్టి అనుభవాలు నీ నా జీవితంలో కనబడుతున్నాయా? ఒకవేళ అటు వాటికి దూరంగా ఉంటూ చెడుతనమును అంటించుకొని చెడుతనంతో జీవిస్తూ చెడుతనంతో బ్రతుకుతూ దేవునికి న్యాయ విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ ఒకవేళ బలి ఎద్దుకు వస్తున్నావేమో. నీ స్థితి కొద్దిగానే ఉంది. కానీ మహావృద్ధిని పొందాలంటే నీ జీవితంలో ఏం చేయబడాలా? యథార్థవర్తనుడిగా ఉండాలా? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు విషయంలో. అయితే నీ విషయంలో దేవుడు ఏం చెప్తురాగలుగుతూ వస్తున్నాడు? నా కుమారుడు, నా కుమార్తె, ఒకసారి మన ఆత్మలను మనం పరిశీలించుకుందాం. మన హృదయాలను మనం పరిశీలించుకుందాం. నిజమే ప్రభువా, నిజమే. ఆనాడు దావీదు నీకు భయపడుతురాగలుగుతూ వచ్చినాడు. ఆ దావీదు నీకు నీతియుక్తంగా జీవిస్తురాగలుగుతూ వచ్చినాడు. చెడుతనాన్ని విసర్జించిన వాడిగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాడు. ఆయన నీ యందు యథార్థ హృదయుడిగా జీవిస్తురాగలుగుతూ వస్తున్నాడు. అన్ని విషయాల్లో నీకు నమ్మకస్తుడిగా జీవిస్తురాగలుగుతూ వస్తున్నాడు. ఏ విషయంలోనూ తప్పిపోయిన వాడిగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాడు. నా బ్రతుకు చూసుకుంటే అన్ని విషయాల్లోనూ తప్పిపోయిన వారమే. అన్ని విషయాల్లో నిన్ను నిందించేవారిగానే కనబడుతున్నాం. అన్ని విషయాల్లో నేను బాధించేవారిగానే కనబడుతున్నాం. అన్ని విషయాల్లో నిన్ను హేళన చేసేవారిగానే కనబడుతున్నాం. అన్ని విషయాల్లో నిన్ను తృణీకరించే వారిగానే కనబడుతున్నాం. అయినప్పటికీ నేను నీ బల్లో చేవేస్తానంటే జాగ్రత్త. అందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులు ఉన్నారు. చాలామంది చేస్తున్నారు, నిద్రించున్నారంటే చేస్తున్నారు. దశలను రాసిన మొదటి పత్రిక 4 మీరు 15-18 నుంచి చదువుకుంటే దాంట్లో కనబడుతుంది. నిద్రించిన వారిని గురించి మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు. ఎవరు నిద్రించిన వారు? చచ్చినవారు, అంటే చలనం లేనటువంటి వారు, ఏమాత్రం జీవం లేనటువంటి వారు. నీ యొక్క జీవితంలో ఆయన జీవం పోసినాడు, ఆ జీవాన్ని నింపినాడు. జ్యోతిగా నిన్ను ఉండాలని ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఆయన ఆశపడుతుంటే, కానీ నువ్వేం చేస్తున్నావు? నీ యొక్క చెడ్డ పనులను బట్టి దేవుని కార్యాలను దూషించిన వాడవై ఆ స్థితిని కోల్పోయే వారికి ఉంటున్నావు. రాజుకు పట్టాభి గొర్రెలను కాసుకున్నటువంటి ఆ దావీదు ఏం చేయబడుతున్నాడండి? రాజుగా చేయబడుతున్నాడు. ఈనాడు నీ యొక్క జీవితం ఎట్లాగుంది? కారణం యథార్థత కలిగి. తప్పని కుమారుడిని వదిలేద్దాం. అయితే ఉన్న కుమారుడు, తండ్రితో ఉన్నటువంటి కుమారుడు ఏ విధంగా ఉంటున్నాడు? కారణం ఏంటంటే ఆ తండ్రితో ఉన్నటువంటి కుమారుడు మనకు పోల్చబడిన వారంగా కనబడుతున్నాడు. అనగా రక్షించబడిన వారమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో బాప్తిసం పొందామని చెప్పబడుతున్నటువంటి నిన్ను నన్ను సాదృశ్యంగా కనబడుతున్న వాడిగా కనబడుతున్నాడు. అతడు ఏ విధంగా చేస్తూ వచ్చినాడు. కానీ ఈ ముగ్గురు యొక్క జీవితాలను ఆలోచించినట్లయితే ఎట్లాగూ దేవుని గణపరుస్తురాగలుగుతూ వచ్చినారు. అట్టి అనుభవాలను మనం ఎరిగిన వారమై మనం పరిశీలించుకొని పరీక్షించుకొని దేవుని తట్టు తిరిగి, నిజమే ప్రభువా, ఈ విషయంలో తప్పిపోయాను, ఈ విషయంలో నేను పడిపోయాను, ఈ విషయంలో నేను చెడిపోయాను, ఈ విషయంలో నేను నమ్మలేనటువంటి స్థితిలో నేను జీవిస్తురాగలుగుతూ వస్తున్నాను, ఈ విషయంలో నీకు ఏమాత్రం యోగ్యత లేనటువంటి వాడిగా బ్రతుకురాగలుగుతూ వస్తున్నాను, దయచేసి నన్ను క్షమించి ఆయన వైపు తిరిగి ఒకసారి ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, విలాప వాక్యాలు
3వ అధ్యాయం 40-41 వచనాలు. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని, అందరం చదువుతాం చూడండి. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదాము. ఆకాశముందున్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తుకొందాము. ఎప్పుడు? యథార్థమైన హృదయం కలిగిన వారమై, నీతిమంతులమైనప్పుడు, ఏ ద్వేషము లేని మంచి మనసు కలిగిన వారమై ఆయన వైపు తిరిగినప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించి వాడుకున్నాడు. అట్టి కృపలో మనల్ని దీవించి ఆశీర్వదించి యోగ్యమైన రీతిలో బల్లెక్కించినట్లు ఆత్మదేవుడు సహాయం చేయను గాక. ఆమేన్.